అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి ఏడుకొండలు పాల్కొండల నుంచి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు. నిన్నైతే ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే వంగల్పూడి అనిత గారు కావచ్చు, దాని గురించి మీరు ఏమంటారు? ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం త్వరగా స్పందించడం చాలా అవసరం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించడం, హోంమంత్రి వంగల్పూడి అనిత బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఇవన్నీ ప్రజల్లో కొంత భరోసా కలిగించే అంశాలే. ఇలాంటి సందర్భాల్లో పరిపాలన త్వరగా కదిలే అవకాశం ఉంటుంది. ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మకం పెరుగుతుంది. ఏదైతే మీరు చెప్పారో నిజంగా, అంటే ప్రభుత్వం కనుక వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే, నిన్న ఘటన జరిగిన వెంటనే మన సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు కావచ్చు, వెంటనే అంటే ఆ బాలిక కుటుంబానికి వాళ్ళు చేదోడు వాదోడుగా నిలిచి వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నట్లుగా చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వరమే న్యాయం జరిగే పరిపాలన కనుక ఉంటే ఇంకా బాగుంటుంది. అదైతే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చేస్తుంది అన్నట్లుగా కనిపిస్తుంది నిన్నటి ఘటనతో. ఏమంటారు దాని గురించి మీరు? ఇటువంటి ఘటనలో జరిగిన సందర్భాల్లో ప్రభుత్వం స్పందించి వెంటనే త్వరగా రైట్ ఏడుకొండలు. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel